మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. బట్ ఈ మూవీ సాంగ్ ఎలా ఉందంటే, నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ NC24. ఈ మూవీ టైటిల్ వచ్చేసి మహేష్ బాబు గారు అయితే లాంచ్ చేశారు. మరి ఈ టైటిల్ ఏంటి? నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వయంభూ. ఈ మూవీ నుంచి 24th ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటి? రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛాంపియన్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. మరి సింగిల్ ఎలా ఉందంటే, ఎన్టీఆర్ నీల్ కాంబోలో మూవీ రానుంది. ఆ మూవీకి సంబంధించి ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది. ఆ ఫోటో ఏంటి? విజయ్ సేతుపతి అండ్ వెట్రిమారన్ కాంబోలో మూవీ అయితే ఫిక్స్ అయింది. ఆ మూవీ టైటిల్ ఏంటి? అర్జున్ దాస్ మరియు శాండీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ ఏంటి? ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. ఈ మూవీ అయితే పూజా ముహూర్తం అయితే పూర్తి చేసుకుంది. అండ్ ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ గారిది ఒక లుక్ అయితే లీక్ అయింది. ఆ లుక్ ఏంటి? నవీన్ పోల్శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. మరి ఆ సింగిల్ ఎలా ఉందంటే, అది కూడా ఫస్ట్ టైం నవీన్ పోల్శెట్టి గారు ప్లేబ్యాక్ సింగర్ గా పాడారు. రోషన్ కనకాల నటిస్తున్న లేటెస్ట్ మూవీ మౌగ్లీ. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ సాంగ్ ఎలా ఉందంటే, ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ కు ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేస్తూ ఉంటాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ వీక్ థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీ గురించి తెలుసుకుందాం. రామ్ పోతి నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీ అయితే డీసెంట్లీ హిట్ అనిపించింది. రామ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ భాగ్యశ్రీ బోస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఉపేంద్ర గారు కూడా, ఇలా చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ యాక్టర్స్ అయితే బాగానే చేశారని చెప్పాలి. ఈ మూవీ యొక్క కంప్లీట్ రివ్యూ అయితే మన ఛానల్ అప్లోడ్ చేసాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ వీక్ మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో రానున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. ఈ మూవీకి సంబంధించి ముహూర్తం పూజ పూర్తి చేసుకున్నారు. ఈ పూజకి చీఫ్ గెస్ట్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే అటెండ్ అయ్యారు. అండ్ ఈ పూజా ముహూర్తంలో హీరోయిన్ అండ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు అండ్ కొంతమంది ముఖ్య అతిథులు అయితే హాజరయ్యారు. అండ్ ఈ మూవీకి సంబంధించి కొన్ని హైలైట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చూద్దారండి. అవి ఏంటంటే, ఫస్ట్ పూజా ముహూర్తం క్లాప్ చూసారా? ఈ క్లాప్ లో మనం గమనించినట్లయితే HURT అని సెంటర్ లో పెట్టి దాన్ని హైలైట్ అయితే చేశారు. మేబీ టైటిల్ రివీల్ చేసిన వీడియోలో వన్ బ్యాడ్ హ్యాబిట్ అని ఒక డైలాగ్ అయితే చెప్పారు కదా మన ప్రభాస్ గారు. దాంట్లో HURT హట్ అవడమే తనకున్న బ్యాడ్ హ్యాబిట్ అని ఒక చిన్న డౌట్ అయితే కొడుతుంది. ఇక్కడ కొట్టిందా? కొడితే కింద కామెంట్ చేయండి. అండ్ సెకండ్ వన్ మీరు గమనిస్తే, ఇక్కడ సెకండ్స్ ఇచ్చుకున్నటువంటి హ్యాండ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆ హ్యాండ్స్ లో ఒకటైతే చిరంజీవి గారి అయితే మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ హ్యాండ్ ఎవరిదంటారు? నాకైతే ఈ హ్యాండ్ అయితే ప్రభాస్ గారిది అయితే అనిపిస్తుంది. బట్ మీరు ఇక్కడ ఇంకోటి గమనించాలి. ఈ పూజా ముహూర్తంలో ప్రభాస్ గారు ఎక్కడ కూడా కనిపించలేదు. అది మీరు గమనించారా? బట్ ఆ చేతులు చూస్తుంటే మాత్రం ప్రభాస్ గారివే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫైనల్ చూసుకుంటే, మన ప్రభాస్ గారి IPS లుక్ అయితే లీక్ అయింది. మరి లుక్ చూసారా? అండ్ ఈ లుక్ అయితే ఇదే. ఈ లుక్ స్పిరిట్ లోనిదే అనిపిస్తుంది నాకైతే. అండ్ ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ప్రభాస్ గారి ఈ లుక్ చాలా రాక్ గా కనిపిస్తుంది. అండ్ చూడాలి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మరి మీరు కింద కామెంట్ చేయండి. నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ NC24. ఈ మూవీ టైటిల్ అయితే మహేష్ బాబు అయితే లాంచ్ చేశారు. టైటిల్ వచ్చేసి వృషకర్మ. వృషకర్మ అంటే మీనింగ్ ఏంటి? వృష అంటే ధర్మం, కర్మ అంటే పని లేదా కర్మ అనే అర్థం అయితే వస్తుంది. అంటే ధర్మ కర్మ అంటే ధర్మాన్ని పాటిస్తూ తన కర్మను తను చేసుకుంటూ వెళ్ళే ఒక క్యారెక్టరేషన్ అయితే అయి ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకు. లేదంటే ధర్మాన్ని కాపాడే ఒక క్యారెక్టర్ అయితే కూడా అయి ఉండొచ్చు. ఇక మూవీ వచ్చాక తెలుస్తుంది మనకి కాన్సెప్ట్ ఏంటా అనేసి. అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వయంభూ. ఈ మూవీ నుంచి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఈ మూవీ గురించి వాళ్ళు ఎంత కష్టపడ్డారో నిఖిల్ చెప్తూ లాస్ట్ లో ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని అయితే చెప్పేశారు. 2026 మహాశివరాత్రికి February 13th వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ రానుంది. ఇదైతే మన అందరికీ తెలిసిన విషయమే. మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక ఫోటో అయితే రిలీజ్ అయింది. ఆ ఫోటో అయితే వైరల్ అవుతుంది. ఈ ఫోటో వచ్చేసి ప్రశాంత్ నీల్ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు. విజయ్ సేతుపతి అండ్ వెట్రిమారన్ కాంబోలో మూవీ ఫిక్స్ అయింది. ఆ మూవీ టైటిల్ వచ్చేసి అరాసన్. చాలా టెడ్లీ కాంబో. మరి చూడాలి ఈ మూవీ ఎలా ఉంటుందో. అర్జున్ దాస్ మరియు శాండీ ప్రధాన పాత్రలు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సూపర్ హీరో. దీనికి విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ వీక్ రిలీజ్ అయిన లిరిక్స్ గురించి కూడా తెలుసుకుందాం. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చింది. సాంగ్ అయితే బాగుంది. మెయిన్లీ మన ప్రభాస్ గారిని మనం ఎలా అయితే చూడాలనుకుంటున్నామో అలాగే చూపిస్తారని అయితే నాకు అనిపిస్తుంది. అలా చూపిస్తే గనక మూవీ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదైతే పక్కా. అండ్ మెయిన్లీ నాకు ఈ సాంగ్ లో నచ్చిన లిరిక్స్ అయితే, రాజా ఏ స్వాగ్ సూపర్, రాజా ఏ స్టైల్ బంపర్. అదే కాకుండా
పెన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ నేనేలే అనే ఆ లిరిక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయని చెప్తా. అండ్ మెయిన్లీ ప్రభాస్ గారు డాన్స్ అయితే ఈ మధ్య కాలంలో అంతగా ఎవరో ఏ మూవీస్ లో కూడా వాడుకోలేదని చెప్పాలి. బట్ ఈ మూవీలో అయితే ఆ డాన్స్, ఆ స్వాగ్ ఇవన్నీ చూస్తుంటే పాత ప్రభాసం చూసిన ఫీలింగ్ అయితే కలిగేసింది నాకైతే. ఓవరాల్ గా సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక మూవీ అయితే జనవరి 9th వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మరి మీరు కింద కామెంట్ చేయండి. రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛాంపియన్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. మరి ఆ సాంగ్ ఎలా ఉందంటే బాగానే ఉంది. మెయిన్లీ గిర 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 గింగిరా గిరే అనే లిరిక్స్ అయితే బాగున్నాయి. ఓవరాల్ గా సాంగ్ అయితే బాగుంది. ఈ మూవీ December 25th థియేటర్స్ లో రిలీజ్ కానుంది. నవీన్ పోల్శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. మరి ఆ సింగిల్ ఎలా ఉందంటే అది కూడా ఫస్ట్ టైం నవీన్ పోల్శెట్టి గారు ప్లేబ్యాక్ సింగర్ గా పాడారు. భీమవరం బల్మా సాంగ్ అయితే ఓకే అని అనిపించింది నాకైతే. అండ్ ఈ మూవీ 2026 జనవరి 14th సంక్రాంతికి థియేటర్స్ రిలీజ్ కానుంది. రోషన్ కనకాల నటిస్తున్న లేటెస్ట్ మూవీ మౌగ్లీ. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ సాంగ్ ఎలా ఉందంటే నాకైతే ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది. మెయిన్లీ ఈ సాంగ్ అయితే అడవిలో ఉంటుందని అయితే అర్థం అవుతుంది. అండ్ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. అడవి అంటే అమ్మే కాదా, అడగకుండా తోడై రాదా అన్న లిరిక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయని చెప్తా. అండ్ మెయిన్లీ రాముడు, సీత, హనుమంతుడి యొక్క రిఫరెన్స్ లిరిక్స్ అయితే ఉన్నాయి. అవైతే వేరే లెవెల్. నేను కావాలని చెప్పట్లేదు, సాంగ్ చూసి మీరే తెలుసుకోండి. అండ్ ఇంకా ఈ సాంగ్ ఎవరు చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ మూవీ December 12th థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఓటీటీ లవర్స్ కోసం న్యూ ఓటీటీ మూవీస్ గురించి కూడా తెలుసుకుందాం. మాస్ జాతర నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అరియాన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ది పెట్ డిటెక్టివ్ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. శశివదనే సన్నెక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సన్నీ సంస్కారికి తులసి కుమారి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అన్పావం పొలమ తత్తు జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పాంచ్ మినార్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. డైస్ ఇరాయి December 5th జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో December 5th G5 లో స్ట్రీమింగ్ కానుంది. 3 రోజెస్ సీజన్ 2 December 12th ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వీక్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న మూవీస్ గురించి తెలుసుకుందాం. అఖండ December 5th వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆన్ మై వ్యూ.